మాకు జీవో నెంబర్ 46 కోసం మేము చేస్తున్న పోరాటానికి ఒక 8 సార్లు అరెస్ట్ చేసి మా నెంబర్లు తీసుకొని మీరు రేపు జరగబోయే కాంగ్రెస్ ఎలక్షన్లలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మీరు ప్రత్యక్షంగా ఉండి అక్కడ వాళ్ళకన్నా సపోర్ట్ చేసిరనుకో మీ మీద కేసులు చేస్తామని మాకు ఉన్న మా సిఐ గారులకు కానీ ఎస్ఐల గారికి కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అట్లా కూడా మమ్మల్ని ఒకరోజు హయత్ నగర్లో మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ రోజు అంబర్పేటలో ఒక 9 గంటల నుంచి పెద్ద అంబర్పేటలో మమ్మల్ని తీసుకుని ఆడ పోలీస్ స్టేషన్లో పెట్టి నైట్ 12 గంటలకు వదిలిపెట్టి తర్వాత మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఫుడ్ లేకుండా ఉంచినా కానీ మేము జియో నెంబర్ మీద 46 మీద గత 6 నెలల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినా మా మీద ప్రభుత్వం ఎలాంటి స్పందన తీసుకోవట్లేదు. మాకు నమ్మకం ఉంది చేస్తా అని, ఎందుకంటే మాకు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చేస్తామని చెప్పారు. మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు గారు కూడా కలిసి తొందరలోనే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మా మీద పిలిచి మాతోటి చర్యలు జరిపి నిజమేందో అక్కడ జరుగుతున్న అన్యాయం ఏందో తెలుసుకొని తొందరలోనే మాకు రిజల్ట్ ఇచ్చి మమ్మల్ని మెరిట్ విద్యార్థులని తొందరలోనే ట్రైనింగ్ పంపాలని చూస్తున్నాం. ఇదే మాకు. అన్వర్ గారితో మాట్లాడతాం. సో ఏంటి విద్యార్థుల వెనకాల చాలా రోజుల నుంచి కూడా మీరు మద్దతుగా ఉన్నారు. సో 6 నెలల నుంచి వీళ్ళు గత ప్రభుత్వంలో నిరసన వ్యక్తం చేస్తారు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా నిరసన వ్యక్తం చేస్తారు. సో సానుకూలంగా ఉందంటారా ఈ ప్రభుత్వం? సరే, ఇప్పటి వరకు అయితే సానుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లీస్ట్ ఇవాళ ఇది మనం చూస్తున్న ధర్నా చౌక్లో కూర్చొని మాట్లాడే అవకాశం ఇచ్చారు. పిల్లినైనా కానీ రూమ్లో వేసి బంద్ చేస్తే తిరగబడుతుంది అది. కాబట్టి విమర్శలు చేసేటువంటి భారత రాజ్యాంగమే మనకి ఇచ్చింది. విమర్శలను కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే విమర్శకుల విషయాలు తీసుకుంటారో అప్పుడే ఆ ప్రభుత్వం కానీ, ఒక నాయకుడు కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక సంఘం కానీ మంచి పరిపాలన చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళ మా కష్టం ఏందో, పిల్లల కష్టం ఏందో తెలుసుకున్నారు. నేనైతే ఇప్పుడు కాదు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు చెప్పినట్టు నిరుద్యోగుల తరపున, యువత తరపున ఎప్పుడూ నిలబడ్డాం. ఎందుకంటే వాళ్ళకు లాస్ట్ ప్రభుత్వంలో మనం చూసినాం. గత ప్రభుత్వంలో అట్లీస్ట్ ఏదైనా వాళ్ళకి లెటర్ ఇద్దాం, ఏదైనా రిక్వెస్ట్ ఇద్దాం తీసుకునే నాదుడు లేడు. వాళ్ళ కష్టాలు వినే నాదుడు లేడు. ప్రజా ప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకున్నారు. ఎందుకంటే అందరూ వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోలేరు. కాబట్టి మా అందరి తరపున ఆయన వచ్చి మా బాధలు చెప్పుకుంటాడు, మా కష్టాలు చెప్పుకొని ఎన్నుకున్నాడు. ఈ ఉద్యోగం ఏదైతే ఇచ్చిర్రో ఆ ఉద్యోగం చేయకపోతే, ఇప్పుడు నన్ను ఎస్ఐగా నేను ఉద్యోగం ఇచ్చినప్పుడు నా ఉద్యోగం నేను చేయకపోతే సస్పెండ్ చేస్తారో చేయరు నన్ను. అట్లనే ప్రజలందరూ కూడా సస్పెండ్ చేసారు, అందరినీ డిస్మిస్ చేసి పడేసిర్రు. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తూ ఉన్నా. ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల సమస్యలపై మాట్లాడాలి. ఇవాళ నిజంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, నల్గొండ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళని డెఫినెట్గా మనము ఐ అప్రిషియేట్ దెమ్. బికాజ్ వీళ్ళ కష్టాలను అట్లీస్ట్ డైరెక్ట్గా సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం అనేది నిజంగా కూడా ఒక మంచి ప్రజాస్వామ్యానికి, ఒక మంచి ప్రభుత్వము నడిపేటువంటి పద్ధతులకు అది ఒక నిరసనగా నేను భావిస్తూ ఉన్నా. డెఫినెట్గా ఇలా ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఏదో ఒకటి రాజాంతం చేయాలని మాకు ఉండదు. అన్యాయం జరిగినప్పుడు, కామన్ పీపుల్కి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లేకపోతే సమాజం మీద కూడా ఎట్లాగూ చట్టాల మీద, ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయారు పిల్లలు. గత ప్రభుత్వాలలో మనం చూసినాం. మరి మాలాంటి సోషల్ యాక్టివిస్టులు చేసే వాళ్ళం మేము కూడా నిలబడకపోతే సామాజికంగా కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి డెఫినెట్గా మేము వచ్చి మాట్లాడుతున్నాం. అయితే ఇవాళ మీ ద్వారా తొలి వెలుగు ద్వారా నేను ఎప్పుడు కూడా డెఫినెట్గా తొలి వెలుగు కూడా నిరుద్యోగుల పట్ల కావచ్చు, రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలు చాలా మీద మాట్లాడుతూ ఉంటుంది. ఐ అప్రిషియేట్ యువర్ ఛానల్ ఆల్సో. సో డెఫినెట్గా తొలి వెలుగు ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఈ సమస్య పెద్ద సమస్య, చిన్న సమస్య కాదు. దీని ఏదో చిన్నది అనుకుంటే చిన్న గాలివాన అయిపోతుంది ఇది. కాబట్టి ఇప్పటి వరకు పాజిటివ్ ఉంది అందరికి. కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది విషయం. ఇదే పాజిటివ్నెస్తో రేవంత్ అన్న డైరెక్ట్గా ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మా ప్రభుత్వం వస్తే నేను జియో 46 రద్దు చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన మాటను తను నిలబెట్టుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి తను నిలబెట్టుకుంటే ఈ రాష్ట్రంలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా హయ్యెస్ట్ నిరుద్యోగ యువత ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో అప్లికేషన్ చేసుకునే వాళ్ళే. ఎందుకంటే వేలల్లో ఉద్యోగాలు వస్తాయి, మిగతా ఉద్యోగాలు పోల్చుకుంటే చాలా తక్కువ వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఏ కేటగిరీ నుంచి అయినా కావచ్చు కానిస్టేబుల్, ఎస్ఐకి అప్లై చేసుకుంటారు. ఇంత లక్షలాది మంది, 9 లక్షల 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కాబట్టి దాదాపుగా మళ్ళీ 10 లక్షల మంది, ఆ 10 లక్షల మంది ఫ్యామిలీస్, ఒక 50 లక్షల మంది, మొత్తం కూడా కోట్లాది మంది యొక్క సమస్య ఇది. రానున్న రోజుల్లో ఇంకా ఇది ఉధృతం కావచ్చు. కాబట్టి దయచేసి దీని మీద సానుకూలంగా స్పందించి పిల్లలకు జియో 46 సింపుల్ అండి. జియో 46లో అసలు హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ఏమీ లేవు. టీఎస్ఎస్పీకి సంబంధించిన ఒక జియో అది. టీఎస్ఎస్పీ అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పేరులోనే ఉంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే ఆ యొక్క అభ్యర్థులు ఉద్యోగాలు వస్తే తెలంగాణ స్టేట్ మొత్తం మీద ఉద్యోగాలు చేస్తారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు
వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వెన్ దే డిప్లాయ్ స్టేట్ వైజ్ దెన్ యూ షుడ్ గివ్ దెమ్ స్టేట్ వైజ్ మెరిట్. స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇస్తేనే వాళ్ళకు న్యాయం జరగడం అవుతుంది. అదర్వైజ్ మీరు అన్యాయంగా మీరు వీళ్ళ శ్రమ దోపిడీ చేయడానికి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడెప్పుడు విభజించి పాలించి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనల్ని ఇట్లా దోచుకున్నారో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దోచుకున్నాయి లాస్ట్ టైం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం దయచేసి స్టేట్ వైడ్ క్యాడర్ కాబట్టి స్టేట్ వైడ్ మెరిట్ ఇస్తే అట్లీస్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అన్యాయం జరగదు. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా దీనిపై వారం రోజుల్లోపు దీనిపై మీరు సానుకూలంగా స్పందించాలి. లేదంటే మా యొక్క కొంతమందిని ప్రతినిధులను పిలిచి దాని మీద చర్చిస్తే కనీసము అసలు వాట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, దీన్ని ఎలా చేయవచ్చు అనేది ఒక మన ఫైనల్గా ఒక కంక్లూజన్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని చేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద జీవో నెంబర్ 46 రద్దుకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి చూద్దాం. నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద అంటూ కూడా జీవో నెంబర్ 46 సంబంధించినటువంటి బాధితులంతా చెప్తున్నటువంటి పరిస్థితి.